కొందరు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం అక్కడ పనిచేస్తున్న కార్మికులకు కష్టాలు తెచ్చిపెడుతోంది. అంతేకాదు ఒక్కోసారి కార్మికుల ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లే ప్రమాదం కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం RDSS నిధులతో గ్రామాలకు వెలుగులు నింపాలనే ఉద్దేశంతో ఎలక్ట్రికల్ లైన్లను మోడిఫికేషన్ చేస్తోంది. ఈ పనులు చేస్తున్న కార్మికులకు మాత్రం కనీస సేఫ్టీ సౌకర్యం లేక ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పనిచేస్తున్నారు. సుమారు 40 అడుగుల ఎత్తైన స్తంభాలపై వైర్లు బిగించడానికి ఎక్కిన కార్మికులకు కనీస సేఫ్టీ పరికరాలు ఇవ్వకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనకాపల్లిలోని విచ్చలవిడిగా సేఫ్టీ ప్రికాషన్స్ యూజ్ చేయకుండా ఏపీ ట్రాన్స్కో వారు ప్రతి మనిషిని పోల్స్ మీద 40 అడుగులు మీద ఉన్న పోల్స్ మీదకి ఎక్కించి విచ్చలవిడిగా పనులు చేయించడం, అలాగే వాళ్ళకి భద్రతా నాణ్యతలు పాటించుకుంటా ఏఈలు కానీ లైన్ మ్యాన్లు కానీ పర్యవేక్షణ లేకుండా వాళ్ళు స్వయంగా మీదకి ఎక్కి వాళ్ళే లైన్లు ఆపుకొని ఈ విధంగా, అలాగే ఇక్కడ ఎమర్జెన్సీలో బోల్డన్ని వ్యాపార సంస్థలు ఉన్నాయి. ఈరోజు లైన్ ఆపేసి పూర్తిగా ఈ జనాలందరినీ ఇబ్బంది పెడుతున్నారు. అదే పైన విధులు నిర్వహిస్తున్న వ్యక్తి మీద నుంచి పడిపోతే వాళ్ళ కుటుంబానికి ఏటి ఎష్యూర్, ఇంత కొద్దిైనా ఎష్యూరెన్స్ ఎవరిస్తారు? వాళ్ళు పడిపోతే అసలు ప్రాణమే మిగలదు. అంటే మనిషి ప్రాణం గాలిలో కలిసిపోయే విధంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు ఏపీ ట్రాన్స్కో గారు. దీనిపై పూర్తిగా మానవ హక్కులకు వెళ్దామని నిర్ణయించుకున్నాము. అండి, నేను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏపీపీడీసీ అనకాపల్లి. ఇప్పుడు RDSSలో కొన్ని బైఫర్కేషన్ అంటే హై లోడ్ ఫీడర్స్, ఎక్కువ యామ్స్ ఉన్న ఫీడర్ బైఫర్కేషన్ చేస్తున్నాము. దానికి మన RDSS కాంట్రాక్టర్ వర్క్ చేయిస్తున్నారు. కాకపోతే వాళ్ళు ఏంటంటే ఒక రోజు చేయడం, 2 రోజులు మానేయడం, అలా చేయడం వల్ల వాళ్ళు బతిమలాడి అక్కడ ఉండి దగ్గరుండి వాళ్ళందరినీ చేయిస్తున్నాము. అదే ఈరోజు సడన్గా వచ్చారు, వచ్చిన వాళ్ళని పంపించేలాక వర్క్ చేయిస్తున్నాము. ఎప్పుడైనా సరే పవర్ ఆపుతుంటే కనుక తప్పనిసరిగా పేపర్ నోటిఫికేషన్ ఇస్తున్నాము. పేపర్ నోటిఫికేషన్ ఇచ్చి సప్లై ఆపిన టైమింగ్స్ కూడా పేపర్లో వేయిస్తున్నాము. లేని పక్షంలో ఆల్టర్నేట్ సప్లై ఇస్తున్నాము. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు సేఫ్టీ బెల్ట్ అది వేసుకోలేదు. ఆ సేఫ్టీ బెల్ట్ అది వేసుకోమని ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఆ వింగ్ తాలూకా హెడ్ వాళ్ళతో మాట్లాడాము. మేము అందరం లెటర్స్ అవి ఇచ్చామండి, అన్నీ కొనిచ్చాము. వాళ్ళు ఇప్పుడు పెట్టుకోలేదు, ఈ రోజు నుంచి పెట్టిస్తామని చెప్పారు. కాబట్టి ఇక్కడ నుంచి సేఫ్టీ అంతా మెయింటైన్ చేసేటట్టు చూస్తాము.